ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ కిరణ్ మాస్టర్ గారికి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ బ్రహ్మరాంబిక గ్రూపు సభ్యురాలైన మానస మేడంకి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను మాస్టర్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ మరణ మృదంగం. అంటే మరణం మనకు శాపమా వరమా? ఈ దాని గురించి మనం ఈరోజు టాపిక్ చర్చించుకుందాం. మొదటగా సమస్త లోకాలలో ఉన్న మృత్యుదేవతలందరికీ మృత్యువు ఒక కానుకగా ఇస్తూ తీసుకెళ్తున్న మృత్యుదేవతలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుకుందాం మాస్టర్స్. ఈ టాపిక్ ని మనం ఈరోజు స్టార్ట్ చేసుకుందాం. అంటే అందరికీ ఒక భయం ఉంటుంది. మరణం అంటే భయం. ప్రతి ఒక్కరికి మరణం అంటే భయం ఉంటది. అది బయటికి కనిపించకపోవచ్చు. కొంతమంది నాకు ఏం భయం లేదు అనుకోవచ్చు. కానీ ఆ టైం ఆసన్నమైనప్పుడు విపరీతంగా లోలోపల ఆందోళన చెందుతూ ఉంటారనమాట. సో, మరి ఈ మరణ భయం నుంచి మనం ఎలా బయటపడాలి అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం మాస్టర్స్. అసలు మరణం ఎందుకు అంటే, అసలెందుకు మరణం? ఈ జననం ఎందుకు? ఈ మరణం ఎందుకు? అసలెందుకు మరణించాలి అని అంటే, మరణం అంటే మన యొక్క ఆత్మ ఎదుగుదలకే. ఆత్మ ఒక జన్మను ఎంపిక చేసుకొని వచ్చినప్పుడు గత జన్మలో ఏదో విధంగా అంటే ఏదో దుష్కర్మలను, పుణ్యకర్మలను రెండింటిని చేసుకొని వస్తుంది. కాబట్టి మళ్ళీ ఈ జన్మలో ఆ కర్మలను క్లియర్ చేసుకోవడానికి అంటే ఆ దుష్కర్మలను క్లియర్ చేసుకొని, పుణ్యకర్మల యొక్క ఫలితాన్ని అనుభవించి, ఏదైతే డిజైన్ చేసుకుంటుందో, ఆ డిజైన్‌నంతా కంప్లీట్ చేసుకొని, జ్ఞానాన్ని పొందడానికి ఈ జన్మ తీసుకొని, ఆ డిజైన్ అంతా అయిపోయిన తర్వాత మరణం అనేది సంభవిస్తుందనమాట. అంటే మరి మనం ఏదైతే ఏ జన్మనైతే తీసుకొని వచ్చామో, ఆ జన్మ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ముందలకెళ్ళాలంటే మరణం రావాల్సిందే. అంటే ఈ భౌతిక శరీరాన్ని వదిలి మళ్ళీ ఆస్ట్రల్ లోకాలకు వెళ్ళి, మళ్ళీ ఇంకా ఉన్నతంగా జన్మ తీసుకోవాలి. అంటే ఈ కాల చక్రం నుంచి బయటపడటానికి మరణం ఖచ్చితంగా కావాలి. కాబట్టి మరణం అనేది మనకు ఒక వరంగానే భావించాలి. కాకపోతే ఈ భౌతిక స్థితిలో ఉన్నప్పుడు మనం ఎలా ఆలోచిస్తాం? బంధాలలో వ్యామోహంతో పడి, డబ్బు పైన వ్యామోహం, బంధాలతో వ్యామోహం అలా పడి ఇక్కడే ఉండిపోయి ఆత్మ పైకెళ్ళలేక కొట్టుకుంటూ ఉంటుందనమాట. అంటే ఇక్కడ మోహాలను వదిలేసి బంధాలకు డిటాచ్ అయినప్పుడు మనం సంపూర్ణంగా పైకెళ్ళిపోతాం. సో, మరణము అనేది ఒక విధంగా చెప్పాలి అంటే మనకొక వరంగా భావించాలనమాట. అసలు మరణం మున్ మనకు మరణం వచ్చే టైము ముందుగానే తెలుస్తుంది. మనం ఊరికేనే ఏం చనిపోము. ఆహ్, మనకు మరణం వచ్చే ఆహ్, టైం ఆసన్నమైనప్పుడు అది మనకు ఇండికేషన్ చేస్తూనే ఉంటుంది. మరణం ముందుగానే తెలుస్తుంది. డెత్ నోటీస్‌లు వస్తాయన్నమాట. మరణానికి ఇష్టపూర్వకంగా పొందాలి. అంటే మనం మరణించడము అనేది మనకి ఇష్టపూర్వకంగా ఆహ్, మరణించ మరణాన్ని పొందాలి. అంటే ఇచ్చా మరణం. ఆ మరణాన్ని పొందాలి. మన మరణం సంభవించే సమయానికి ప్రాణం ఎటు నుంచి పోతుందో అది తెలుసుకోవాలి. అంటే ఎటు నుంచి, ఎటు నుంచి పోతే మంచిదో, ఎటు నుంచి పోతే జన్మరాహిత్యం పొందుతామో, మోక్షం పొందుతామో అనే దాని గురించి గూడా మనం ఈరోజు తెలుసుకుందాం మాస్టర్స్. హ్మ్. అసలు మరణం గురించి జ్ఞానం తెలుసుకోవడం అందరికీ అవసరమనమాట. మరణం అంటే ఒక క్లారిటీ. దాని గురించి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ అందుకున్నప్పుడే అది జన్మరాహిత్యం అవుతుంది. మరణం గురించి ఏది తెలియకుండా ఉన్నప్పుడు ఆహ్, వాళ్ళు ముందు జన్మలోకి వెళ్ళడానికి టైం పడుతుంది. అదే మరణానికి సంబంధించి జ్ఞానం మనం ముందుగానే తెలుసుకుంటే, మనం ఈజీగా యాక్సెప్ట్ చేస్తామనమాట. కానీ ఆ మరణం ఎలా ఉండాలి అనంటే, మనకు ఎప్పుడైతే ఇష్టం ఉంటుందో అప్పుడు ఆనందంగా ఇచ్ఛా మరణాన్ని పొందాలి. అలాంటి మరణం మనం పొందాలి. మరి మరణము
మరణించేటప్పుడు అంటూ ఉంటారు గదా! మన పెద్దవాళ్ళు. కింద మూలాధారంలో నుంచి పోతే ఇంకా జన్మలు సంఖ్య ఉన్నట్టు. ఆ! మళ్ళీ అదే మన కళ్ళల్లో నుంచి అంటే కొంతమంది కళ్ళు తెరుచుకొనే చనిపోతారు. అంటే వాళ్ళ ఆత్మ కళ్ళల్లో నుంచి ఎళ్ళిపోతుంది. కొంతమంది నోరు తెరుచుకొని ఎళ్ళిపోతారు. వాళ్ళ ఆత్మ నోటి నుంచి ఎళ్ళిపోతుంది. అంటే మన 7 చక్రాస్ ఉంటాయి కదా! అది ఏ చక్రంలో నుంచి ఆ మరణం మనం పొందుతున్నామో మళ్ళీ అక్కడి నుంచి జన్మ తీసుకోవాల్సి వస్తుంది. సో, మరణం పొందేటప్పుడు మన మన యొక్క ఆత్మ ఎటు నుంచి బయటికెళ్తుందో అనేది కూడా ఒక విధంగా మనము ఏ జన్మలో ఉన్నాము, ఏ స్థితిలో ఉన్నాము, ఇంకా జన్మల సంఖ్య ఉందా అనేది మనకు అర్థమవుతుందనమాట. అంటే కంప్లీట్‌గా మన యొక్క ఆత్మ ము ఇక్కడ సహస్రారంలో నుంచి ఎళ్ళినప్పుడు మనకు మళ్ళీ మరణం అనేది ఉండదు. అంటే ఈ ఈ కాలచక్రంలో మళ్ళీ జన్మించడం, మరణించడం ఈ కాలచక్రంలో మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం మనకి ఉండదనమాట. కాబట్టి మనం మరణించే టైంలో కూడా మన మరణం ఇంద్రియాల నుంచి ఎటు నుంచి ఎళ్తుంది అనేది దాన్ని బట్టి కూడా మనం ఏ జన్మ తీసుకుంటామనేది తెలుస్తుందనమాట. అందుకే మనకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు, మానవుడు ప్రతిరోజు మరణం చూస్తూ ఆశ్చర్యానికి లోనవుతూ ఉంటాడు. ప్రతిరోజు అన్నీ చూస్తుంటాడు. కానీ మరణం అనేసరికి ఆశ్చర్యంగా చూస్తాడు. మరణం అంటే అందరికీ భయం. ఎవరైనా ఆహ్, చనిపోయిన వాళ్ళని చూసిన వెంటనే షాకయిపోతారు. అందుకే మనం మొట్టమొదటగా పోగొట్టుకోవాల్సిన భయం ఏమిటి అంటే మరణ భయం. మరణ భయాన్ని మనం ముందుగా పోగొట్టుకోవాలని శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా భగవద్గీతలో చెప్పాడనమాట. మనము ఈ లైఫ్‌ని తీసుకున్నాము. ఇంత చక్కగా జన్మ తీసుకున్నాము. ఇంత చక్కటి జన్మలో అన్నిటిని యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఒక్క మరణానికి మాత్రమే భయపడతాము. యాక్సెప్టెన్సీ చేయలేకపోతూ ఉంటాము. ఎవరన్నా మనకు చుట్టుపక్కల వాళ్ళు సడెన్‌గా చనిపోయేసరికి షాక్ అయిపోతాం. అంటే అదేదో మనకే సంభవించినట్టుగా ఫీల్ అయిపోతాం. వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం. అట్లా ఆలోచించి ఒక రకమైన విరక్తిని మన లోపలికి తెచ్చుకుంటాం. ఎందుకు ఆ విరక్తి? ఆ విరక్తి చెందకుండా ఉండాలి. మరణించిన వాళ్ళని చూస్తే ఓకే. వాళ్ళ డిజైన్ అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయారు అన్నంత ఇదిలా మనమున్నారు. ఎవరైనా మరణించిన వాళ్ళని చూస్తే ఓకే. వాళ్ళు ఇంకో జన్మలోకెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఈ డిజైన్ అయిపోతుంది. ఈ డిజైన్ అయిపోయింది. నెక్స్ట్ జన్మలోకెళ్తారు. వాళ్ళు కొత్త లోకానికెళ్తారు. కొత్తగా డిజైన్ చేసుకొనొస్తారు అన్నంత ఇది మనకు కలగాలి. అలా ఉంటామా చెప్పండి మనం? మరణించాము. మరణ సమయం ఎవరికన్నా మరణం సంభవించిందంటే, అయ్యో! వాళ్ళు మరణించారా? ఏ టైంకి ఏం జరుగుతుందో ఎవ్వరము చెప్పలేము. ఏమైతుందో ఎవ్వరము చెప్పలేము అని వాళ్ళ గురించి కాసేపు ఆలోచించడం మొదలుపెట్టి, మనం గూడా బాధలోకి మునిగిపోతూ ఉంటామనమాట. అంటే మనకు తెలియకుండానే మన లోపల నుంచి ఒక రకమైన భయం కలుగుతుంది. సో, ఆ భయం వద్దు. మరణం అంటే వరంగా భావించి ముందుకెళ్ళాలి. ఆ భయాన్ని తీసేయాలి. అందుకే మన పురాతన కాలం నుంచి ఈ భయాన్ని పోగొట్టటానికి ఒక మంత్రం చెప్తూ ఉంటారు. ఆ మంత్రం ఏంటో మనందరికీ తెలుసు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమిమ బంధనాత్ మృత్యః మామృతాత్ అనే మంత్రం ఉంటుంది. అంటే అపమృత్యు భయాలు లేకుంటే నీకు మృత్యు వస్తుందని ఎవరైనా చెప్పినా కూడా ఈ మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల మృత్యు నీ దగ్గరికి రాదు అని చెప్తూ ఉంటారు. అది కాదు. ఈ మృత్యుంజయ మంత్రాన్ని స్మరించడం వల్ల, ఈ మంత్రాన్ని జపం చేయడం వల్ల ఏంటి అంటే, మృత్యుదేవత నువ్వొచ్చే సమయానికి శరీరం పుష్టిగా, సుగంధంగా అన్ని బంధాలను పూర్తి చేసుకొని ఉండాలి. నా ఇష్టంతో మృత్యు ఒడిలోకి వెళ్ళిపోవాలి. అంటే మనం ఇష్టం వచ్చినప్పుడు మరణాన్ని పొందవచ్చు. అంటే ఇట్లా జపం చేయడం వల్ల అకాలంగా చనిపోకుండా అకాల మరణాలు పొందకుండా, ఆ మరణాన్ని నవ్వుతూ యాక్సెప్ట్ చేస్తూ, వ్యామోహంలో, బంధాలలో ఇమిడిపోకుండా, నేను వస్తున్నాను అంటే పద వెళ్ళిపోతాము అన్నంత స్థితిలో ఉండాలి. సుగంధంగా అంటే మనం బతికున్నప్పుడు స్నానం చేసి రెడీ అయ్యి ఎంత ఫ్రెష్‌గా ఉంటామో, అంత ఫ్రెష్‌గా మనం వెళ్ళిపోవాలనమాట. నాకు తెలిసి నేనొక మరణాన్ని చూసానిట్లా.
తను మిడిల్ ఏజ్ మా అంటే మా ఫ్రెండ్స్ సర్కిల్‌లో తెలిసిన వాళ్ళనమాట. తనకొక 40, 45 ఏజ్ ఉంటది. ఆహ్, ఆమె అసలు ఎలాంటి ఇండికేషన్స్ తనకొచ్చాయో లేదో తెలియదు గానీ, తన భర్తకు కాల్ చేసి ఫంక్షన్ ఉందనమాట. ఆ ఫంక్షన్‌కి వెళ్ళే ముందు ఆమె భర్తకు కాల్ చేసి, "మనము మధ్యాహ్నం 12:00 ఫంక్షన్‌కెళ్దాము. మీరొచ్చేసరికి నేను రెడీ అయ్యి ఉంటానని" చెప్పేసి ఒక 1 అవర్ బిఫోర్ వాళ్ళ భర్తకి కాల్ చేసి చెప్పింది. చెప్పిన తర్వాత ఆమె మంచిగా రెడీ అయిపోయింది. పట్టు శారీ కట్టుకుంది, జడేసుకుంది, అన్ని నగలన్నీ పెట్టుకొని, అద్దం ముందు కూర్చొని, బొట్టు పెట్టుకొని, చూసుకుంటూ చనిపోయింది. చూడండి. ఈ పద్యానికి, ఈ మంత్రానికి నాకు అనిపిచ్చింది. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అంటే ఆమె చూడండి ఎంత చక్కగా అలంకరించుకొని మరీ చనిపోయింది. అంతే కదా! మంచిగా సుగంధంగా, నీట్‌గా హ్మ్. ఎలాంటి బంధాలకు పెట్టుకోకుండా డిటాచ్డ్‌గా ఎళ్ళిపోయింది. ఇక్కడ మరణ భయం ఉండి మరం హ్మ్. మరణించే వాళ్ళు, ఆ భయం ఉన్న వాళ్ళు అంత ఈజీగా పైకి ఎళ్ళలేరు. ఆ భయం అంటే మనం అనుకుంటూ ఉంటాం కొంతమంది నాకు మృత్యు అంటే భయం లేదు అంటాం గానీ, ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళకు తెలియకుండానే ఒక రకమైన వేదన మనసులో కలుగుతుంది. అలా జరగలేదు అంటే వాళ్ళు మృత్యువు ఇచ్ఛామరణం పొందినట్టే. ఇచ్ఛామరణం పొందిన వాళ్ళు సెకండ్స్‌లలో ఎళ్ళిపోతారు. మరణం అంటే ఇష్టం లేని వాళ్ళు అల్లాడుతూ వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇదొక్కటి చాలు మనం. కాబట్టి ఈ మృత్యుజయ మంత్రము నాకైతే తను ఆ రోజు చనిపోయినప్పుడు ఈ మంత్రమే గుర్తొచ్చింది. అబ్బా! ఆమె ఎంత చక్కగా అలంకరించుకొని సుగంధంతో అంటే మనం పౌడర్ అదంతా యేసుకుంటాం. మంచి స్మెల్‌తో పుష్టిగా ఆహ్, నేనొస్తున్నాను అంటే పద అన్నట్టుగా యెళ్ళిపోయింది అని నాకు చాలా ఆశ్చర్యమేసిందనమాట. ఇట్లా గూడా మరణమొస్తుందా అని అనిపిచ్చిందనమాట. సో, అందుకే మనము మరణం అంటే మొదటగా భయం తీసేసుకోవాలి. ఆహ్, ఆ మృత్యును ఆ మృత్యు వచ్చినప్పుడు మనకిష్టమున్నప్పుడే మన మరణాన్ని పొందడానికి మనం మన చేతుల్లో ఉంది. అది బయటి వాళ్ళకి సాధ్యం కాదు. మనం ధ్యానం చేసుకునే వాళ్ళకి మనకు సాధ్యమవుతుంది. కదా! మనం ఎన్నో ఎక్స్‌పీరియన్సెస్ విన్నాము. నియర్ డెత్ ఎక్స్‌పీరియన్సెస్ చాలా మందికి విన్నాము. అంటే మరణ అంచుల వరకు వెళ్లి ధ్యానం చేసుకొని, కర్మలను చూసుకొని, తిరిగి మళ్ళీ లైఫ్‌ని ఎక్స్‌పాండ్ చేసుకున్న వాళ్ళని చాలా మందిని చూసాము. అంటే మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నామనేది మనకు అర్థమవుతుంది. అంటే మరణాన్ని కూడా జయించగలిగే అంత కెపాసిటీ ధ్యానానికి ఉంది. అదే నార్మల్ పర్సన్స్‌కి అది ఇంపాసిబుల్. మనకిది పాజిబుల్. కాబట్టి మనం ఎంత అదృష్టవంతులమో. కాబట్టి మనందరము కూడా ఈ మరణం ను మరణం అంటే భయాన్ని మనము తీసేసుకోవాలనమాట. ఈ మృత్యు భయాన్ని పోగొట్టుకోవడానికి ఒక 6 పాయింట్స్ తెలుసుకుందాం మనము. మృత్యువు ఎప్పుడొస్తుందో, ఎందుకొస్తుందో, వస్తుందో అనేదే మనకు అసలైన భయం. అంతే కదా! సడెన్‌గా ఈ నిమిషం మనం చనిపోతే, సడెన్‌గా ఈ నిమిషం మనకేదైనా జరిగిపోతే అని భయపడుతూ ఉంటాం. అలా భయపడొద్దు. ఆ భయాన్నే మనము తీసుకో ఆహ్, ఆ భయాన్ని మనం తీసేసుకోవాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి మృత్యు వచ్చే ముందు 6 నెలల ముందు మృత్యు నోటీస్ వస్తుందనమాట. వస్తుంది కానీ మనం దానిని గ్రహించకుండా ఉంటాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నోటీసొస్తుంది. అంటే ఇన్నర్‌గా వాయిస్ రావడమో, లేకుంటే ఈ కలల రూపంలో రావడమో, లేదంటే ఏదైనా మెసేజ్ ద్వారా రావడమో, లేదంటే చనిపోయిన వాళ్ళని చూస్తే మనకు కూడా అట్లా జరుగుతుందేమో అని అపోహ పడడంతో, ఏదో ఒక విధంగా మనకు నోటీసొస్తుంది కానీ, మనం దాన్ని పట్టించుకోమనమాట. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే, ఓకే. మరణమొస్తుందా? ఓకే. వెళ్ళిపోతాను. రావట్లేదా? ఓకే. అన్నట్లుగా ఉండాలి. అంటే ఏదైనా సరే మనం చేసే విధంగా ఉండాలి. అలా ఉండాలి అంటే మరణం అంటే భయం పోవాలి. మరణం అంటే మనకొక వరంగా భావించాలి. భగవద్గీతలో అర్జునుడికి కృష్ణుడు బోధిస్తూ ఉన్నప్పుడు అర్జునుడు
యుద్ధం చేయడానికి భయపడతాడు. ఎందుకు భయపడతాడు? తాను చనిపోతాడు, తన వాళ్ళు చనిపోతారు. యుద్ధం ద్వారా ఇద్దరు చనిపోతారు అనేది ఆయనకొక భయమైపోతుందనమాట. ఆ భయం వల్ల నేను యుద్ధం చెయ్యను. ఇదంతా ఎందుకు కృష్ణ? ఒకరు ఓడిపోవడము, చావడము ఇంతమంది చనిపోవడం వల్ల ఏం బాగుపడతాము? ఎందుకు కృష్ణ అని చెప్పి ఆయన వెనుకంజ వేస్తాడనమాట. అప్పుడు చెప్పిందే కృష్ణుడు ఈ భగవద్గీత అన్నమాట. ఈ భగవద్గీతలో సాంఖ్యయోగం గురించి చెప్పాడు, కర్మయోగం గురించి చెప్పాడు, జ్ఞానయోగం గురించి చెప్పాడు. అందువలననే అర్జునుడు జ్ఞానవంతుడై యుద్ధం చేశాడు. సో, మనం కూడా జ్ఞానవంతులమై మరణం మీద భయం పోగొట్టుకున్నట్టయితే ఇచ్ఛామరణం పొందగలుగుతాము. మరణము గురించి జ్ఞానం ఖచ్చితంగా ఉన్నప్పుడు మనం ఇచ్ఛామరణాన్నే పొందుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరణానికి సంబంధించిన జ్ఞానం తెలుసుకోవాలి. జ్ఞానవంతంగా జీవించాలి. అప్పుడు మనం ఇచ్ఛామరణాన్ని పొందుతాము. ప్రతి మనిషికి తాను చనిపోయే ముందుగానే తెలుస్తుంది. అది కలల రూపంలో గాని, ఏదో ఒక సంఘటన రూపంలో గాని తెలుస్తుంది. మీరు చనిపోయేటప్పుడు గాని, మిమ్మల్ని మోసుకెళ్తున్నట్టు గాని ఒక వాయిస్ వచ్చినప్పుడు హ్మ్. వచ్చినప్పుడు లేదా అదే కలల్లో కనిపించినప్పుడు ఆహ్, ఏం చేయాలి అంటే ధ్యానంలో కూర్చోవాలి. ధ్యానంలో కూర్చొని ఆలోచనలొస్తూ ఉంటాయి. శూన్య స్థితిలోకెళ్ళిపోవాలి. ఎళ్ళిపోయి అక్కడ మనం ఒక సంకల్పం పెట్టుకోవాలి. ఆ పరమాత్మునికి ఒక సంకల్పం పెట్టుకోవాలి. నాకింకా ఈ జీవితం జీవించాలని ఉంది. ఇంకా నా బాధ్యతలున్నాయి. ఇవన్నీ ఉన్నాయి. వీటిని నేను నిర్వర్తించుకోవాలి అని ప్రార్థించుకున్నప్పుడు మాస్టర్స్ మనకు తప్పకుండా ఒక అవకాశాన్నిస్తారు. సో, దీనికి సంబంధించి నేనెవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే నన్ను క్షమించండి అని వేడుకున్నప్పుడు తప్పకుండా మన లైఫ్ అనేది ఎక్స్‌పాండ్ అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. ఆ ఒక చాయిస్ మనకు ధ్యానం చేసుకున్న వాళ్ళకు ఉంది. అదే నార్మల్ వ్యక్తులకు అది ఇంపాసిబుల్. ఏదో గాబరా పడిపోతారు. ఏదో అంత బాడీ చెకప్ చేపించుకుంటుంటారు. ఏది చేపించుకున్నా మృత్యువుని ఎవ్వరము ఆపలేము. కానీ ధ్యానం ద్వారా మనము ఆ పరమాత్ముడిని ధ్యానంలో ఒక సంకల్పం పెట్టుకొని శరణాగతి పొందడం వల్ల జరుగుతుంది. కాబట్టి మనకు మరణం వస్తుంది అన్న నోటీస్ మనకు తెలిసినప్పుడు, ఈ విధంగా చేస్తే మనము మరణంలో నుంచి బయట పడగలుగుతాము అన్న ఒక మార్గం మనకు తెలిసినప్పుడు, ఇంక మరణం అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. దీనికొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. సార్‌కి వచ్చిన డ్రీమ్ అన్నమాట. అంటే సార్‌కి జరిగిన సంఘటన. వంశీ సార్‌కి జరిగిన సంఘటన అన్నమాట. సార్ వాళ్ళ ఫ్రెండ్ థర్డ్ ఐ మాస్టర్ అన్నమాట. తనకొక డ్రీమ్ వస్తుంది. ఏం డ్రీమ్ వస్తుంది? వంశీ సార్ వాళ్ళ ఇంటికెళ్తాడంట. ఎళ్ళినప్పుడు సార్ లేడు, చనిపోయాడు. ఇక్కడ లేడు ఇంకా వంశీ లేడు అని అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తుంటారంట. అట్లా డ్రీమొచ్చిందంట. తర్వాత నెక్స్ట్ డే సార్ వాళ్ళ ఫ్రెండొచ్చి నాకిట్లా డ్రీమొచ్చింది. నీకేదో జరగబోతుంది అని చెప్పాడు. అతడు గూడా థర్డ్ ఐ మాస్టర్ అన్నమాట. సార్ వాళ్ళ ఫ్రెండ్ కూడా థర్డ్ ఐ మాస్టర్. సో, అప్పుడు సార్ ఏం జేస్తాడు అంటే ధ్యానంలో కూర్చొని శూన్య స్థితిలోకెళ్ళిపోయిన తర్వాత ఒక సంకల్పాన్ని పెట్టుకుంటాడు. మృత్యుదేవతను ఇన్వైట్ చేసుకుంటాడు. చేసుకొని, "ఓ మృత్యుదేవత నాకింకా బాధ్యతలున్నాయి. నేనింకా ఈ భూమి పైన ఈ జీవితాన్ని జీవించాలనుకుంటున్నాను. నాకొక అవకాశాన్నివ్వండి" అని చెప్పి వేడుకుంటాడంట. వేడుకున్నప్పుడు ఆయన ముందుకు మృత్యుదేవత కనిపిచ్చిందంట సార్‌కి. ఆమె ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉందంట. ఆహ్, సో, అక్కడ మృత్యుదేవతని సారు కోరుకుంటాడంట. నేనింకా ఈ అందమైన జీవితాన్ని జీవించాలని ఉంది అన్నప్పుడు ఆమె అంటుందంట. మరి ఇంకా నీకు పైలోకాలలో నీ వర్క్ వేరే ఉంది. మరి అదంతా ఫినిష్ చేయాలి గదా! అంటే, అదంతా తర్వాత నేనెప్పుడైతే ఈ జీవితాన్ని జీవించాలనుకుంటున్నానో నాకొక అవకాశాన్నివ్వమని అడుగుతాడంట. అప్పుడు మృత్యుదేవత సరే నీకింకా జీవించాలనుందా? అయితే జీవించు. నీకిష్టమున్నప్పుడే నేను నీ దగ్గరికి వస్తానని చెప్పేసి అతని చెయ్యి పట్టుకొని వెళ్ళిపోతుందంట. అంటే వెళ్ళిపోయిందంట. అది స్టిల్ సార్‌కి 15 ఇయర్స్ ఇంతవరకు 15 ఇయర్స్ అయిందంట ఆ డ్రీమొచ్చి. అంటే అక్కడ ఆయనకి లైఫ్ ఎక్స్‌టెండ్ జరిగింది. సో, మనకి కూడా ఇట్లా ఏమైనా డ్రీమ్స్ వచ్చినప్పుడు, చేసినప్పుడు దానిలో నుంచి తప్పించుకునే అవకాశం మనకు
కలుగుతుంది. సో, మనం దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. సో, మన జీవితం అద్భుతమైన ప్రవాహం. అలాంటి ఆ జీవితంలో మనము ఎలాంటి నెగెటివ్ ఆలోచించొద్దు. మనం అంటూ ఉంటాం మనకు విసుగు చెందినప్పుడు, చిరాకు అంటే ఇంట్లో టెన్షన్ లోడ్ ఎక్కువైనప్పుడు భరించలేక అంటూ ఉంటాం. "వద్దురా భగవంతుడా! ఈ జీవితమొద్దు, ఈ కథొద్దు. నాకు చావన్నా రాదు" అని అనుకుంటూ ఉంటాం. అంటే అక్కడ మృత్యువుని ఆహ్వానిస్తున్నాం. అట్లా ఎన్ని సార్లంటే అన్ని సార్లు మనకు మృత్యు టైం చాలా ఉన్నా కూడా అకాలంగా చనిపోతూ ఉంటాం. సో, ఎప్పుడూ కూడా మనము నెగెటివ్ థాట్స్ రిలీజ్ చేయొద్దు. నెగెటివ్‌గా ఆలోచించొద్దు. మీ అంతకు మీరుగా మృత్యువుని ఆహ్వానించుకోవద్దు. ఒకవేళ మన లైఫ్ డిజైన్‌లో మనము ఇంతవరకు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి వెళ్తే అది వేరు. కానీ కావాలని మృత్యువుని మాత్రం ఎవ్వరూ ఆహ్వానించుకోవద్దు. ఒక సంకల్పం అనేది ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం. మనం ఏది భావిస్తే అదే జరుగుతుంది అని. మరి ఇట్లా నెగెటివ్ భావించినప్పుడు నెగెటివ్‌నే జరుగుతుంది గదా! మనకెప్పుడో 70, 80 ఏండ్లకు మృత్యువు వచ్చేదుంటే, ఇలా ఆలోచించడం వల్ల, నెగెటివ్ ఆలోచించడం వల్ల అకాల మృత్యువులు ఏర్పడతాయి. సో, మన జీవితం చాలా అద్భుతమైంది. ఇంత గొప్పగా నేనున్నాను. ఇంత చక్కటి జీవితాన్ని ఇంత ఎంజాయ్ చేస్తున్నాను. ఇష్టమున్న బట్టలు కట్టుకుంటున్నాను. 3 పూటల తిండి తింటున్నాను. ఇష్టమున్న ఆహారాన్ని ఆస్వాదిస్తున్నాను. నేను చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను అన్న స్థితితో ఆనందంగా ఉండాలి. ఎప్పుడూ బాధతో, విచారంతో ఇట్లాంటి నెగెటివ్స్ మాట్లాడడం వల్ల మన మరణాన్ని మనమే కోరి తెచ్చుకున్న వాళ్ళం అవుతాము. సో, ఎవ్వరూ కూడా ఇలాంటి అకాల మరణాలను పొందకుండా ఉండాలి అంటే మనం 6 పాయింట్స్ చెప్పుకుందాం. కాబట్టి మన జీవితాన్ని అద్భుతంగా జీవించాలి. మన జీవితం అనంత రంగులమయము. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు నెమలి పించం పెట్టుకొని తిరుగుతాడు. నెమలి పించం అంటే ఆయనకెందుకిష్టం చెప్పండి? అన్ని రంగులు ఉంటాయి. అంటే మన జీవితంలో గూడా అన్ని రంగులుంటాయి. బాధుంటది, దుఃఖముంటది, సుఖముంటది, సంతోషముంటది, ఆనందముంటది, ఎంజాయ్ జేసేదుంటది. ప్రతి ఒక్కటి ఉంటది. అన్నింటిని మనం ఆస్వాదించగలగాలి. అప్పుడే అద్భుతమైన జీవితాన్ని పొందుతాము. మరి ఇంత అద్భుతమైన జీవితంలో ఇలాంటి నెగెటివ్ థాట్స్ రిలీజ్ చేయడం వల్లనే అకాల మృత్యువులనేటివి ఏర్పడతాయన్నమాట. జనన మరణాలు 2 తప్పవు. కానీ ఆ రెండింటి మధ్యల జీవితాన్ని బాధతో, భయంతో జీవిస్తూ ఉంటాం. మన ముందు ఎవరైనా 30 ఏళ్ల మనిషి 30 ఏళ్ళు ఉన్న వ్యక్తి చనిపోయాడు అనుకోండి. మనం భయపడిపోతూ ఉంటాం. అంటే ఆ 30 ఇయర్స్ వ్యక్తికి సడెన్‌గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందనుకోండి. మనం ఆలోచిస్తుంటాం. వాయబ్బో! నాకు హార్ట్ అటాక్ వస్తే ఎట్లా? అని పోయి టెస్టులు చేపించుకుంటూ ఉంటాం. అంత జాగ్రత్త అవసరం లేదు. ఆ జాగ్రత్తలనన్నింటిని బయట వదిలేసేయండి. అస్సలు మనం ఎలాంటి జాగ్రత్తలను తీసుకున్నా కూడా మనకు మృత్యు వచ్చే టైంకి ఖచ్చితంగా వస్తుంది. ఇట్లా చాలా మందిని చూసి గూడా ఉంటాం మనం. అంటే ఓవర్‌గా హెల్త్ కాన్షియస్‌తో ఉండి ఓవర్‌గా ఇది తింటే మంచిది, అది తింటే మంచిది, ఇది తినడం వల్ల హార్ట్‌కి మంచిది, ఇది తినడం వల్ల బ్రెయిన్‌కి మంచిది అని హెల్తీ ఫుడ్ తీసుకొని ఎక్సర్‌సైజులు చేస్తూ, డైట్ మెయింటైన్ చేస్తూ ఉన్నవాళ్ళుంటారు. కానీ వాళ్ళు సడెన్‌గా చనిపోతారు. అంటే సరికాని ఆలోచన వల్ల గూడా చనిపోతూ ఉంటారు. సో, ఇట్లాంటి జాగ్రత్తలనన్నింటిని తీసి పక్కకు పడేయండి. దీనికొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఆహ్ సార్ ఫ్రెండ్ అన్నమాట. తను అందరూ కలిసి హిమాలయాలకెళ్తారు. హిమాలయాలకెళ్ళినప్పుడు అక్కడ ఆహ్, నడుచుకుంటూ వెళ్ళాల్సొస్తుంది. ఆ ప్లేస్‌లలో కొన్ని ప్లేస్‌లలో బ్రీతింగ్ అనేది ఆడదన్నమాట. సో, వాళ్ళ ఫ్రెండ్ అతి జాగ్రత్త మనిషన్నమాట. అతడేం జేశాడు, ఆహ్, నాకు మధ్యలో బ్రీతింగ్ అనేది ఆడదు. కొన్ని ప్లేసెస్‌లో బాగుండదు. నా వల్లైతే కాదు. నేనైతే రాను అని చెప్పేసి అతడు బయటికొచ్చి ఒక రూమ్‌కెళ్ళి ఒక రెస్టారెంట్‌లో ఒక రూమ్ తీసుకొని, హోటల్‌లో రూమ్ బుక్ చేసుకొని పడుకొనుంటాడు. ఆహ్, పైన అంటే బిల్డింగ్ పైనకెళ్ళి ఒక టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని పడుకొనుంటాడు. అతడేం జేస్తాడు నిద్రలో గాలి ఫోర్స్ ఏదో అయ్యి ఫ్యాన్ బోర్ల పడడం వల్ల ఆయన జుట్టుకు కరెంట్ షాక్ తగిలి ఆ షాక్ వల్ల హార్ట్‌కి ప్రెషర్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడన్నమాట. సో, ఇక్కడ
ఇక్కడ ఊపిరాడదేమో, అట్లా ఊపిరాడకుంటే చనిపోతామేమో అన్నవాడు, ఇంత జాగ్రత్తతో రూమ్‌లో ఉండి ఫ్యాన్ కింద పడుకున్నా గూడా మృత్యు అనేది తప్పలేదు. సో, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా వచ్చేది వస్తుంది. ఇక్కడ మనము మార్చుకోవాల్సింది సరికాని ఆలోచనలను మార్చుకోవాలి. ఓకే. దేహానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కానీ ఎంతవరకివ్వాలో అంతవరకివ్వాలి. అతిగా ఏది చేయగూడదు. అతిగా ఏది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి మన ఆలోచన విధానము శ్రద్ధ ఉండాలి. బాడీ పైన శ్రద్ధ ఉండాలి. నువ్వెంత శ్రద్ధ చేసినా ఆలోచనలు సరిగ్గా లేకుంటే వచ్చే మృత్యువు ఖచ్చితంగా వస్తుంది. సో, ఇట్లాంటి సరికాని ఆలోచనలు చేయకుండా అతి జాగ్రత్త ఇవన్నీ అవసరం లేదనమాట. ఆహ్, ఫైనల్‌గా మన డెస్టినేషన్ అనేది మనమే రాసుకొని వచ్చి ఉంటాం. అంటే మనము మన వర్క్ కంప్లీట్ అయిపోయినాక ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే. కానీ మనం ఒక 80 ఏళ్ళు జీవించాలనుకున్న వాళ్ళము 30, 40 ఏళ్ళకే ఎందుకు ఇట్లా అకాల మరణాలొస్తున్నాయంటే మన సరికాని ఆలోచన వల్ల వస్తూ ఉంటాయన్నమాట. దీనికి సంబంధించి ఒక మూవీ ఉంది. 'ఫైనల్ డెస్టినేషన్' అనే మూవీ ఉంది. ఇది 5 పార్ట్స్ ఉంటది. 5 పార్ట్స్ ఉంటాయన్నమాట. వీలున్న వాళ్ళు ఆ మూవీ తెలిస్తే దాని గురించి అర్థమవుతుంది. అంటే అందులో ఉన్న బాబుకి ఆహ్, అంటే ముందుగా ఏం జరుగుతుందో అన్నీ తెలుస్తూ ఉంటాయన్నమాట. అట్లా ఒక యాక్సిడెంట్ నుంచి బయట పడతారనమాట. సో, ఇక్కడ మనకు 'రాధేశ్యామ్' మూవీ. 'రాధేశ్యామ్' మూవీలో కూడా ప్రభాస్‌కి ఆహ్, ఒక ఫ్లైట్‌కి ఎళ్తూ ఉన్న వాళ్ళ గురించి అంటే అక్కడ ఫ్లైట్ బ్లాస్ట్ అయ్యి అందరూ చనిపోతారు అని చెప్పేసి అతనికి ముందుగానే డ్రీమొస్తది. ఆ డ్రీమ్ అతడు చెప్పినా ఎవ్వరు నమ్మరు. 'రాధేశ్యామ్' మూవీ తెలిస్తే అది తెలుస్తుందనమాట. అట్లా నిన్ను అట్లా మనకు జరగాల్సింది ఖచ్చితంగా జరుగుతుంది. సమిష్టిగా గ్రూప్‌గా చనిపోయే వాళ్ళను మృత్యుదేవత పక్క నుండి మరీ ఫ్లైట్ ఎక్కిస్తుంది. నిన్న మొన్ననే మనకు జరిగిన ఇన్‌స్టాంట్ ఇన్‌స్టాంట్‌గా మనకు జరిగింది తెలుసు. ఫ్లైట్ యాక్సిడెంట్. ఫ్లైట్ బ్లాస్టింగ్. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? అందుట్లో ఉన్న వాళ్ళంతా చనిపోయాడు. ఒక్కడు మాత్రమే ఎలాంటి దెబ్బలు లేకుండా బయటపడ్డాడు. అంటే ఇక్కడ చనిపోయే వాళ్ళనందరిని కూడా మృత్యుదేవత సమిష్టిగా దగ్గరుండి మరీ ఫ్లైట్ ఎక్కిస్తుంది. అతడొక్కడు బయటపడ్డాడు అంటే అతనికి ఇంకా మృత్యు టైం ఇంకా ఆసన్నం కాలేదు. మరి అతడొక్కడే బయటపడ్డాడు. వేరే వాళ్ళు బయటపడలేదెందుకు? అతడొక్కడే ఆ 11 నంబర్ అనే అదేదో సీట్ అన్నారు గదా! ఆ సీట్ పక్కన విండో పక్కనే కూర్చున్నాడు. ఆ చాయిసే అతనికొచ్చింది. అట్లా మన టైం ఎంతవరకుంటుందో అంతవరకు ఉండాల్సిందే, పోవాల్సిందే, మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. మరణం అనేది తప్పదు. సో, ఈ మరణం అనేది తప్పదు. కానీ ఆ మరణం ఆసన్నమయ్యే టైంలో మనం ఎలా ఉండాలి? జ్ఞానవంతంగా ఉండాలి. మరణాన్ని గురించి కంప్లీట్‌గా జ్ఞానం తెలుసుకొని, ఆత్మ జ్ఞానాన్ని పొంది మరీ ఎళ్ళిపోవాలి. ఆ కంప్లీట్ ఆత్మ జ్ఞానాన్ని పొందడం కోసం ఈ అకాల మృత్యువులు రాకుండా ఉండడానికి మనం ఒక 6 పాయింట్స్ తెలుసుకుందాం మాస్టర్స్. అవి ఏంటిదో చూద్దాం. ఆత్మ సిద్ధి కోసం ప్రయత్నించకండి. అంటే ఆత్మ సిద్ధి కో ఆత్మ సారీ మాస్టర్స్. ఆత్మసిద్ధి కోసం ప్రయత్నించండి. అంటే మన యొక్క ఆత్మసిద్ధి, దేహసిద్ధి ఉంటుంది, ఆత్మసిద్ధి ఉంటుంది. 2 వేరే. అంటే దేహసిద్ధి అంటే దేహపరంగా మనకి ఏదైతే ఇష్టముందో దాన్ని పొందడం. ఆత్మసిద్ధి అంటే ఆత్మ జ్ఞానాన్ని పొందడం అన్నమాట. ఇక్కడ దేహానికొక సిద్ధి ఉంటుంది, ఆత్మకొక సిద్ధి ఉంటుంది. కాబట్టి నేను ఆత్మను అని జీవించండి. శరీరానికి కొంత సమయం ఉంటుంది. ఆహ్, శరీరానికి కొంత సమయం ఉంటుంది. తర్వాత నశిస్తుంది. అంతే కదా! శరీరం అనేది మనకు ఓ 70 80 సంవత్సరాలు ఉంటుంది. అందులో నుంచి ప్రాణం పోయినంక ఆ శరీరం అనేది కుళ్ళిపోతుంది. కదా! అంతే కదా! ఆత్మ మాత్రం శాశ్వతము. అంటే దీనికొక ఎక్సర్‌సైజ్ చెప్పాడు. అంటే దీనిలో నుంచి మనం బయటపడాలి అంటే
జగ్గి వాసుదేవ్ గారు మనకు దీనికి సంబంధించి ఒక ఎక్సర్‌సైజ్ చెప్పాడు. అది ఏంటి అంటే ఆహ్, ఆయన ఏం చెప్తాడంటే, కళ్ళు మూసుకొని శ్వాసని గమనించి, శ్వాస లోపలికి వెళ్తూ ఉంటే అది జననం. శ్వాస బయటికొచ్చింది అంటే అది మరణం అని అంటాడాయన. అంతలాగా శ్వాసను లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు నేను శరీరం కాదు. నేను ఆత్మను. నేను ఆత్మను, దివ్యాత్మ స్వరూపాన్ని. నేను శాశ్వతమైన దాన్ని అన్న జ్ఞానం వస్తుంది. అలా మనం ప్రాక్టీస్ చేయాలి. అంటే మనం శ్వాస తీసుకున్నప్పుడు మనం జన్మ తీసుకున్నట్టు. శ్వాసలో బయటికి వదిలినప్పుడు మరణించినట్టు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, నేను ఆత్మను. నేనొక దివ్యాత్మ స్వరూపాన్ని. ఆత్మ ఆత్మకు చావు లేదు. ఆత్మ అగ్నిచే దహించబడదు. ఆత్మ నీటిచే తడవబడదు. ఆత్మ ఆత్మను ఏమీ చేయలేదు. ఆత్మ అనేది అనునిత్యం ఉండేది. శాశ్వతంగా ఉండేది. నేను శాశ్వతాన్ని. నేను దివ్యాత్మ స్వరూపాన్ని అని అన్న జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ, అట్లా శ్వాసను పీల్చుకుంటూ నేను ఆత్మను అన్న స్థితిలో ఉన్నప్పుడు, ఈ అకాల మృత్యువులను నుంచి పడే అవకాశం మనముంటుంది. అంటే మనము శ్వాస తీసుకున్నప్పుడు నేను ఆత్మను, నన్నేమి చేయలేదు, నాకేమి కాదు అని ఆత్మ స్థితిలో మనం ఉండగలిగితే, ఈ దేహ స్థితిని మర్చిపోగలిగితే, మనకు అకాల మృత్యువులనేవి వాటి నుంచి బయటపడతాము. ఎందుకంటే మనం ధ్యానం చేసినంత సేపు అంటే నిరంతరం ఎరుక స్థితిలో ఉండాలి. ధ్యానం అనే కాదు, నిరంతరం ఎరుక స్థితిలో ఉండాలి. నేను ఆత్మను, నేను దివ్యాత్మ స్వరూపాన్ని, నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను అన్న స్థితిలో ఉన్నప్పుడు, మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి మళ్ళీ అది అందించినప్పుడు, మనకు మరణం అంటే భయం ఎళ్ళిపోతుంది. అంటే మనం మరణానికి ఏదీ లేనప్పుడు ఎలా మరణిస్తుంది చెప్పండి? మరణం అంటేనే భయముండదు. సో, మనము ఆత్మను మనము ఆత్మను ఆత్మము మనం, మనం శరీరం కాదు. మనమొక ఆత్మము. ఆత్మ గల శరీరం లోపల శరీరం ధరించి ఉన్నాము. ఆత్మ స్వరూపాన్ని నేనొక ఆత్మను అన్న స్థితిలో ఉన్నప్పుడు, మనకు ఈ అకాల మృత్యువు అనేది రాదు. ఆత్మ ఈ జ్ఞానాన్ని పొందినప్పుడు, ఇలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, నేను ఆత్మను అన్న స్థితిలోనే ఉంటుంది కాబట్టి, ఎలాంటి మృత్యువు ఏమీ చేయలేదు. ఎప్పుడైతే ఆత్మ సిద్ధి మారుస్తుందో, దేహ భ్రాంతి నశిస్తుంది. ఆత్మ సిద్ధి వికాసం చెందుతుంది. అంతే కదా! ఆ స్థితిలో మనం ఆత్మస్థితిలో ఉన్నప్పుడు, దేహస్థితి గురించి పట్టించుకోము. దేహానికి ఏమి కాదు. మనం ఇక్కడ ఆత్మస్థితిలో చాలా గట్టిగా, దృఢంగా, స్ట్రాంగ్‌గా ఉంటాం. మనని ఏమీ చేయలేదు. నేను ఆత్మను. ఆత్మ ఎప్పుడు శాశ్వతమైనది. ఒక దివ్యత్వ స్వరూపంగా ఉన్నప్పుడు, బాడీ కూడా దానికి సహకరిస్తుందనమాట. ఆత్మ సిద్ధి పొందుతుంది. వికాసం చెందుతుంది. ఆ జ్ఞానాన్ని పొందుతుంది కాబట్టి, అకాల మృత్యువులో నుంచి బయట పడగలుగుతాము. ఇచ్చా మరణాన్ని పొందగలుగుతాము. నెక్స్ట్ రెండవది స్థిర బుద్ధి, నిర్మోహత్వం, ప్రియం, అప్రియం పై పట్టు కలిగి ఉండడం. అంటే ఇక్కడ భగవద్గీతలో చెప్తున్నది ఏంటి అంటే హ్మ్. మరొక పాయింట్ ఏంటి అంటే స్థిర బుద్ధి, నిర్మోహతత్వం, ప్రియం, అప్రియంపై పట్టు కలిగి ఉండడం. ధ్యానం చేసే వాళ్ళకు కొంతమంది అంటూ ఉంటారు. నేను 120 ఏళ్ళు జీవిస్తాను అని చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ వాళ్ళకు స్థిర బుద్ధితో ఏం జెప్తారు అంటే నేను ఖచ్చితంగా ధ్యానం జేస్తున్నాను. నేను ధ్యానం వల్ల 120 ఏండ్లు బతుకుతాను అని ఖచ్చితంగా చెప్తారు. మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళ మూడ్ చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ డే మళ్ళీ ఏదో ప్రవచనం చెప్తూ ఉన్నప్పుడు, నేను ఎప్పుడు గావాలంటే అప్పుడు చనిపోతాను. నేనెప్పుడైనా ఎళ్ళిపోతూ ఉంటాను. ఎప్పుడైనా నాకేం బతుకు పైన ఆశ లేదు. నేను ఎప్పుడు కావాలంటే ఇప్పుడు మరణం పొందుతాను అంటూ ఉంటారు. అంటే ఇక్కడ స్థిరమైన బుద్ధితో లేరు. నిర్మోహత్వంలో ఉన్నారు. అలా ఉండకూడదు. ఒకటి పెట్టుకున్నాము. నేనిన్నేళ్ళు జీవిస్తాను అని ఒకటి పెట్టుకున్నప్పుడు,
ఆ స్థితిలోనే ఉండాలి. అది మీ అంతకు మీరు గూడా. నేను ఇన్నేళ్ళు బతకాలి అని చెప్పి ధ్యానంలో కూర్చొని అనుకోండి. ఒక సంకల్పం అనుకోని, అదే దాన్ని పట్టుకొని ఉండండి. మనకు అకాల మృత్యువులనేటివే రావు. కాబట్టి స్థిర బుద్ధితో ఉండాలి. ఏది చేసినా స్థిరంగా ఆలోచించాలి. ఇంకొకటి ప్రియం, అప్రియం. అంటే ఇష్టమైనవి, ఇష్టం లేనివి అంటే ఇష్టమైనవి, ఇష్టం లేనివి ఏవి ప్రియము, అప్రియం అనేటివి లేవు. దాన్ని పట్టుకున్నామనుకోండి, ఇష్టమైనయి ఉన్నాయి, ఇష్టం లేనివి ఉన్నాయి అని పట్టుకున్నామనుకోండి, ఇష్టమైనయి, ఇష్టం లేనియది అంటూ ఒక ఎనర్జీ మనని పట్టేసుకుంటుంది. ఇక్కడ డిటాచ్ అవ్వాలి. డిటాచ్ అవ్వడం వల్ల మనని మోహం అనేది మనకు అటాచ్ కాకుండా ఉంటుంది. అంటే జీవించాలి. ఒక సంకల్పం పెట్టుకోవాలి. ఆనందంగా జీవించాలి. అది ఎవరికీ చెప్పకూడదు. ఇక్కడ నిర్మోహంగా మోహం లేకుండా ఉండాలి. జీవితం పట్ల ఇష్టం ఉండాలి. ఆనందం ఉండాలి. కానీ మోహం ఉండరాదు. మళ్ళీ అది మనకు బంధమవుతుంది. వీళ్ళిష్టం, వాళ్ళిష్టం అన్న మోహం కూడా మనం పెట్టుకోకూడదు. ఆ 2 కూడా మనకు మన యొక్క అది ఒక ఎనర్జీ లాగా మారి మనను బాధిస్తూ ఉంటుంది. కాబట్టి వేటిపైన వ్యామోహం పెట్టుకోకుండా డిటాచ్‌తో ఉండాలి. నేను ఇన్నేళ్ళు బతకాలి అని పెట్టుకున్నప్పుడు ఆ సంకల్పాన్ని పెట్టుకొని ఎలాంటి వాటిపైన వ్యామోహాన్ని పెట్టుకోకుండా ఉన్నప్పుడు మనకు అపమృత్యు దోషంలో నుంచి బయటపడ్డట్టే. స్థిర బుద్ధితో, నిర్మోహంతో ప్రియం, అప్రియం పైన పట్టు కలిగి ఉండాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్. స్ సర్వస్వ సర్వస్వం శరణాగతిలో ఉండండి. అంటే మన సర్వస్వం కూడా అంటే ఎల్లప్పుడూ కూడా అన్నింటిలో, అందరితో శరణాగతితో ఉండాలి. ఈ సృష్టి ఈ సృష్టితో అందరూ అద్భుతమైన వాళ్ళే. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరు అద్భుతమైన వాళ్ళే. అన్నింటికి సరెండర్స్ ఉండాలి. సరెండర్స్ కావాలి. ప్రతి అణువుకు, పరమాత్మకు, ప్రతి జంతువుకు, ప్రతి మనిషికి శరణాగతితో జీవించాలి. అప్పుడు మనకు అకాల మృత్యువులో నుంచి బయటపడుతూ ఉంటాము. వసుదేవుడు అంతటోడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. శ్రీకృష్ణుడు అంతటోడే సత్యభామ కాళ్ళు పట్టుకున్నాడు. విష్ణుమూర్తి అంతటోడే బృహమర్షి కాళ్ళు పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారు? వాళ్ళకి చాతకాకనా? వాళ్ళకి పవర్స్ లేకనా? శరణాగతి, సరెండ్‌నెస్ ఇది ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా ఈ శరణాగతి అనేది ఉండాలి. చూడండి ఇప్పుడు మరణం సమయంలో ప్రతి ఒక్క మనిషికి రియలైజేషన్ ఒస్తుంది. అన్నింటిపైన వ్యామోహం పెంచుకుంటారు. డబ్బు డబ్బు అంటారు, ఆస్తులంటారు, ఇల్లంటారు, నగలంటారు, బంగారం అంటారు. అన్నింటి కోసం కొట్లాడి లాస్ట్‌కి మరణ సమయంలో శరణాగతి ఒస్తుంది. ఎందుకా నేను కొట్లాడింది? ధనం కోసమా నేను ఇదయింది? మనం చనిపోయే టైంకి మనం ఏది వెంట పెట్టుకొని పోతాం చెప్పండి? మన ఒంటి పైన ఉన్న బట్టలనే, మన దేహాన్నే మనతో పాటు తీసుకెళ్ళం. అట్లాంటి వాటికి మోహపడి, అహంకారంలో ఉండి, లాస్ట్‌కి చనిపోయే టైంల వాళ్ళకొక రియలైజేషన్ ఒస్తుంది. సో, అది ప్రతి ఒక్కరికుండాలి. అనునిత్యం ఉండాలి. శరణాగతితో ఆ ఎరుక స్థితిలో ప్రతినిత్యం ఉండాలి. అన్నింటికి సరెండర్స్ అయిపోవాలి. కాబట్టి ఎప్పుడూ సరెండర్స్‌తో ఉండాలి. అట్లాంటి టైంలో అకాల మృత్యులో నుండి బయటపడతాము. ఎవరైతే మృత్యు అంటే భయంలో ఉంటారో వాళ్ళు సర్వస్వము శరణాగతిలోకి వెళ్ళిపోవాలి. ఎవరో ఒకరు శరణాగతికి వెళ్ళిపోవాల్సిందే. ఖచ్చితంగా. నువ్వంటే నువ్వు అన్నప్పుడు ఎవరో ఒకరు కాంప్రమైజ్ కావాలి. ఆ శరణాగతి ఉండాలి. ఇప్పుడు మనం గూడా చూడండి ధ్యానంలోకి రాకన్నా ముందు మనం ఎలా ఉన్నాం? ధ్యానంలోకొచ్చాక మనం ఎలా ఉన్నాం? అతిగా వాదించము. అన్నింటికి సరెండర్స్ అయిపోతాం. ఓకే అనుకుంటాం. కాబట్టి మన లైఫ్‌లో కొన్నింటికి శరణాగతితో ఉండాలి. ఆ ఎరుక స్థితి మనకు ఉన్నప్పుడు మనని ఏ మృత్యువు ఏది చేయలేదు. మనకేదో ఒక దేవుడు ఇష్టం ఉంటాడు. ఏదైనా ఆపదొచ్చింది. ఆపద సమయంలో ఆయనను తలుచుకుంటూ సరెండర్ అవ్వాలి. అనుకుంటూ ఉంటాం గదా! బాధొచ్చినప్పుడు పరమాత్మ నా బాధ నా బాధ నువ్వంటే నేను నీకు వదిలేస్తున్నాను.
నా భారాన్నంతా నీపై వేస్తున్నాను. నన్ను నువ్వే కాపాడాలి అని ఆయనకు సరెండర్స్ అయిపోతాం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా శరణాగతి ఉండాలి. సర్వస్వం శరణాగతితో ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్. జనన మరణ చక్రాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలి. అపమృత్యు దోషాల నుంచి బయటపడాలి అంటే జనన మరణ చక్రాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలి. అంటే ఈ మరణం గురించి, జననం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన అనేది ఉండాలి. ఈ కాలచక్రంలో మనం ఎందుకు పుడుతున్నాము? ఎందుకు చనిపోతున్నాము? అని ఆ జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలి. మనం జ్ఞానంలోకి రాకన్నా ముందు ఇదంతా ఏది తెలియదు. చనిపోతున్నాము, పుడుతున్నాము, ఇవన్నీ జరుగుతాయి, పోతాయి. భగవంతుడు రాత రాస్తాడు, రాత రాసినట్టుగా జరుగుతుంది, చనిపోతాం. ఇంతవరకే తెలుసు. ధ్యానంలోకొచ్చినంక ఎంత జ్ఞానం నేర్చుకున్నాము. మన సోలే ఈ డిజైన్ అంతా చేసుకొనొస్తుంది. మనం ఏదైతే పాపం జేస్తామో అలాంటి వాళ్ళ మధ్య జన్మ తీసుకొని, ఆ జ్ఞానాన్ని నేర్చుకొని, ఆ జ్ఞానం కంప్లీట్ అయిన తర్వాత, మన టైం అయిపోయిన తర్వాత ఈ దేహాన్ని వదిలి మళ్ళీ మరణిస్తాము. అలా జ జ జనన మరణ చక్రాల నుండి మనము జ్ఞానం పొందుతూ, పొందుతూ మోక్ష మార్గంలోకి వెళ్తాము అనేది ధ్యానంలోకొచ్చినంక తెలుసుకున్నాము. సో, ఈ ఆత్మ జ్ఞానం ప్రతి ఒక్కరికి ఉండగలిగినప్పుడు అపమృత్యు దోషాలనేవి ఏది చెయ్యదు. అకాల మృత్యువులో నుంచి పడగలుగుతాము. అంతే గదా! ధ్యానం చేస్తే మనకు విజన్ ఒచ్చేస్తుంది. ఏదైనా ఆపదొచ్చిందంటే విజనొస్తుంది. ఆ విజన్‌లో నుంచి బయటపడడానికి మనం పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరివర్తన. ఈ 3 చేసుకుంటాం. కర్మను విపాకం చేసుకుంటున్నాం. దానిలో నుంచి పెద్దగా జరిగేది చిన్నగా జరుగుతుంది. బయట పడిపోతున్నాం. శరణాగతిని పొందుతున్నాం. ఒక అవకాశం యూనివర్స్ మనకిస్తుంది. నెగెటివ్ ఆలోచనలను చేస్తలేము. ఇవన్నీ తెలుసుకుంటున్నామంటే జనన, మరణ చక్రాల నుంచి ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు అకాల మృత్యువులు మననేమీ చెయ్యలేవు. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్. ఇంద్రియాల విషయాలను అన్ని విధాలను గ్రహించాలి. అన్ని విధులను గ్రహించగలగాలి. అంటే ఇంద్రియ విషయాలు. ఇంద్రియ విషయాలంటే కళ్ళు, ముక్కు, చెవులు, మనస్సు, బుద్ధి ఏం చెప్తుంది? మన మనస్సు మన కంట్రోల్‌లో ఉందా? మన ఇంద్రియాలు మన కంట్రోల్‌లో పెట్టుకోవాలి. అవి చెప్తున్నట్టు మనం వినొద్దు. మనం చెప్తున్నట్టు అవి వినాలి. మన బుద్ధి ఏం చెప్తుంది? మన మనస్సు ఏం చెప్తుంది? మన మనస్సు చెయ్యి, చెయ్యి, చెయ్యి అంటుంటది. వద్దు, తప్పు, అది చెయ్యొద్దు అని మన బుద్ధి చెప్తుంటది. ఇక్కడ ఏది తప్పు, ఏది కరెక్ట్, ఏది చేయాలి, మన ఇంద్రియాలను నిగ్రహించుకునే కేపబిలిటీ మనకుంది. ఆత్మకుంది. ఈ దేహానికుంది. ఆ శక్తిని మనము సంపాయించుకోవాలి. నేను మరణించాలి అన్నప్పుడే మరణించాలి. అంటే మన సబ్‌కాన్షియస్ మైండ్ అంతా కూడా దృఢ సంకల్పంగా ఉండాలి. కోపమొచ్చినప్పుడే కోపం ప్రదర్శిస్తాం. ఆనందమొచ్చినప్పుడే ఆనందంగా ఉంటాం. ఆకలనిపించినప్పుడే తింటాం. అంటే ఇక్కడ మనకేది చేయాలనిపిస్తే అది చేస్తూ ఉంటాం. అది మనకిష్టమున్నప్పుడే చేస్తాం. అంతేగాని ఆకలి గాకుండా అన్నం తింటామా? తినము. కోపం రాకుండా కోపం జేస్తామా? రాదు. అంటే లోపలికెళ్ళి అవి ఆటోమేటిక్‌గా వస్తాయి. వాటిని నియంత్రించగలిగే యొక్క శక్తి మనకుండాలి. ఇంద్రియ జ్ఞానం ఉండాలి. అంటే ఇంద్రియ నిగ్రహ శక్తి ఉండాలి. నేను మరణించాలనుకున్నప్పుడే మరణిస్తాను అన్న సబ్‌కాన్షియస్ మైండ్‌తో ఉండాలి. ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. ఇంద్రియాలన్నీ కూడా డైమెన్షన్‌లో నిగ్రహించుకోవాలి. అంటే డైమెన్షన్స్ అంటే మనకు 7 బాడీస్ ఉంటాయి గదా! ఆ 7 బాడీస్‌ని మనము నిగ్రహించుకునేంత శక్తి మనకుండాలి. అప్పుడు మనను అపమృత్యు యొక్క దోషాలు ఏమీ చేయలేవు. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్. మరణించే జీవుల యొక్క ఆత్మలను గ్రహించండి. ప్రతిరోజు మనం మరణాలను చూస్తూ ఉంటాం కదా! రోజు 1,50,000 మంది జీవులు అంటే అవి జీవరాశులు కానీ, మనుషులు కానీ, ఎవరో గాని అంటే ప్రతి ఒక్క రోజు 1,50,000 వేల జీవులు చనిపోతూ ఉంటాయంట. అట్లా మన చుట్టూ చూస్తూ ఉంటాం. ఒక కుక్కనో, పందినో, ఓ ఎలుకనో, మేకనో, చనిపోయిందో, కోడినో చనిపోయిన దాన్ని చూస్తూ ఉంటాం. దాన్ని చూసినప్పుడు మనకేం కలగాలి? శాశ్వతంగా దాన్ని అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉండాలి. అంటే దాని డిజైన్ అయిపోయింది. అది వేరే లోకానికి వెళ్ళిపోతుంది.
అది మళ్ళీ కొత్త శరీరాన్ని తీసుకొని వస్తుంది అన్న స్థితిలో ఉండాలి. కానీ చనిపోయిన దాన్ని చూసి మనం విచారణ చెందకూడదు. అది చనిపోయిండ్రు, వాళ్ళు చనిపోయారు అంటే, ఓహో! వీళ్ళ పాత్ర కంప్లీట్ అయిపోయింది. వీళ్ళ వర్క్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో జన్మ తీసుకొని వస్తారు. కొత్త కొత్త జన్మను తీసుకొని కొత్త లోకానికెళ్ళిపోతారు. ఇంకా జ్ఞానాన్ని పొందుతారు అన్న జ్ఞానంతో ఉండాలి. కొంతమందిని చూస్తూ ఉంటాం. అంటే చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ కొట్టుకుంటూ ఉంటాయి కొన్ని జీవులు. వాటిని చూస్తాం. చూసినప్పుడు వాటికి సహాయం చేయాలి. అలా అని చేయకుండా ఉండొద్దు. వాటికి సహాయం చేయాలి. చేసినా గూడా అవి చనిపోయాయనుకోండి, ఓకే. దాని ఆత్మ శాంతించాలి అని చెప్పేసి మొక్కి అది మళ్ళీ ఇంకో డిజైన్‌లోకెళ్ళిపోతుంది. ఇంకో కొత్త పాఠాన్ని నేర్చుకుంటుంది. ఇంకో కొత్త పాఠం కోసం మళ్ళీ జన్మను తీసుకుంటుంది. ఇంకా జ్ఞానవంతమైన జన్మలోకెళ్ళిపోతుంది అని అనుకోవాలి. అప్పుడు మనకు మరణం అంటే భయం ఉండదనమాట. అమ్మో! ఎవరైనా చనిపోతే అమ్మో! ఆళ్ళు చనిపోయారు గదా! మనకు గూడా ఆ రోగం వస్తదేమో! మనకు గూడా హార్ట్ అటాక్ వస్తదేమో! అయ్యో! అయ్యో! అనే దాన్ని నెగెటివ్‌గా మార్చుకొని అకాల మృత్యువుని మనం తెచ్చుకుంటున్నాము. సో, అలా కాకుండా మరణించిన వాళ్ళు చూసామంటే ఓకే. వాళ్ళు ఇంకో కొత్త శరీరంతో ఇంకో కొత్త జన్మ తీసుకొనొస్తున్నారు. ఇంకా జ్ఞానవంతంగా ఎదుగుతున్నారు. అంటే ఇన్ని పాట్లు పడి, ఇంత జీవితంలో ఇన్ని బాధలనుభవించి, ఇంకో కొత్తగా కొత్త లైఫ్‌కి శ్రీకారం చెందుతున్నాడంటే మరి మరణం అనేది మనకు వరమా? శాపమా చెప్పండి? వరమే కదా! అంటే మనం మోక్ష మార్గం వైపు వెళ్ళటానికి మరణం ఒక వరంగా అనుకోవాలి. సో, మరణ మృదంగం అంటే వరంగా భావించాలి కానీ, భయంగా భావించొద్దు. మళ్ళీ ఈ 6 పాయింట్స్‌ని రిపీట్ చేసుకుందాం మాస్టర్స్. స్థిర బుద్ధి, నిర్మోహత సారీ ఫస్ట్ పాయింట్ ఆత్మసిద్ధి కోసం ప్రయత్నించండి. అంటే మన యొక్క ఆత్మసిద్ధి కోసం ఆత్మసిద్ధితో ఉండాలన్నమాట. స్థిర బుద్ధి, నిర్మోహత్వం, అప్రియంపై పట్టు కలిగి ఉండాలి. థర్డ్ పాయింట్ సర్వస్వం శరణాగతితో ఉండాలి. ఫోర్త్ పాయింట్ ఇంద్రియ అన్ని విధులను నిగ్రహించుకొని ఉండాలి. సిక్స్త్ పాయింట్ మరణించే జీవుల యొక్క ఆత్మలను గ్రహించండి. ఇవన్నింటిని మనం గ్రహిస్తూ ఈ పాయింట్‌ని పట్టుకున్నప్పుడు, మనం అకాల మృత్యు చెందకుండా ఒకవేళ మన నియర్ డెత్ ఉన్నప్పుడు కూడా ఆ మృత్యుని అంటే మన మృత్యువుని ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. మన లైఫ్‌ని మనం జీవించడానికి ధ్యానం చేసుకొని, ధ్యానంలో మనము ఆ సంకల్పం పెట్టుకొని, పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరివర్తనతో ఉండి ఆ గుణాన్ని మార్చుకున్నప్పుడు భగవంతుడు మనకు తప్పకుండా మనకొక అవకాశాన్ని ఇస్తాడు. సో కాబట్టి మరణం అంటే భయం కాదు, వరము అన్న జ్ఞానాన్ని తెచ్చుకోండి మాస్టర్స్. ఓకే మాస్టర్స్. థాంక్ యూ నాకింత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు.